రెండోది మీ సినిమాల్లో ఏంటంటే ఉద్యమ నేపథ్యం ఉన్న సినిమాల్లో ఏంటంటే పాటలు కూడా బాగా చాలా ఎమోషనల్ గా ఉండే. దీంట్లో అంత లేదనేది ఒకటి. తర్వాత కేసీఆర్ రాసిన పాట కన్నా సినిమాని బతికిచ్చింది, తెలంగాణలో క్రౌడ్స్ ని అట్రాక్ట్ చేస్తుంది గద్దర్ పాట అని అంటారు. అన్ని పాటలు అది దాంట్లో వివాదమే లేదు. ఎందుకంటే గదరన్న పాట వచ్చినప్పుడు ఒక ఎమోషన్ రేజ్ అవుతుంది. గోరటంకలతో ఈ గాయం అనే పాట రాయించాం. అది అసలు ఎడబాటు గీతం, ప్రేమ ఎడబాటు గీతం. ఇప్పుడు తను ఉద్యమంలో రాసిన పాటలకి ఈ పాటలకు సంబంధం సాపత్యం ఉండదు. కాబట్టి ఆ ప్రయోగాలు చేద్దాం అనుకున్నాను. యాక్చువల్ గా ఈ ప్రయోగాలే ఈ రోజు మ్యూజిక్ పర్టికులర్ గా ఒక ఆడియో రిలీజ్ అయిన తర్వాత 6 పాటలు 7 పాటలు ఉంటాయి. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2 అని అది వేరీ అవుతుంటది, మనిషిని బట్టి వేరీ అవుతుంటది. ఇది బాగుంది అని ఇట్లా ఒక 3 పాటలకు 4 పాటలు ర్యాంకింగ్ ఉంటది. 7 పాటలకు ర్యాంకింగ్ 5 స్టార్ సార్. మీరు రాగా.com లో చూసినా ఎవరిని అడిగినా కూడా 7 పాటలు బాగున్నాయి అంటారు. కాబట్టి అది కూడా రేటింగ్ ఉంది, సినిమా కూడా మంచి రేటింగ్ ఉంది. కానీ కలెక్షన్స్ రావాలి. అదే అంటున్నా, అంటే లైన్ గీత గీశారు. అంతకు ముందు ఇవన్నీ ఒక ఏమంటాం క్యూములేటివ్ ఎఫెక్ట్, ఒకదాని తర్వాత ఒకటి. కొన్ని సేమాంధ్ర హీరోలకు సంబంధించినవి గానీ ప్రొడ్యూసర్లే గానీ కొన్ని సినిమాలు ఇక్కడ ఆపటం, దాంతో ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఉండొచ్చు, ఉంటుంది. ఈవెన్ ప్రేక్షకుల దాకా వెళ్ళిపోయింది. ఉంటది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ. ఎందుకు సార్ ఇప్పుడు ఇద్దరు హీరోల మధ్యలో చూడరు అసలు. బాలకృష్ణ ఫ్యాన్స్ చిరంజీవి గారి సినిమా చూడరు, చిరంజీవి గారి ఫ్యాన్స్ బాలకృష్ణ. అవును కదా. సో అలాంటిది ఇప్పుడు ఇది వచ్చినప్పటికి ఏంటంటే మీకు ఇది ఆ సినిమాలు ఆపారు కదా, ఈ సినిమాని మనం ఎందుకు చూడాలి ఉంటుంది అనేది ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు. అందుకనే అట్లా వచ్చింది. ఎందుకంటే సిటీలో హైదరాబాద్ లో ఆ పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే థియేటర్లు తిరుగుతా ఉంటే చూసిన వాళ్ళే 3 సార్లు 4 సార్లు చూస్తున్నారు. కాబట్టి ఆ 30%. అదే ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది. లేదనుకుంటే లేదు, అది కూడా లేదు. అయితే ఇప్పుడే కొంచెం ఫ్యామిలీస్ లేడీస్ ఎంటర్ అవుతున్నారు. బట్ ఎందుకంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం చెప్పండి, ఒక డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలో ఎంత మోర్ దాన్ డికేడా అంతే కదా, మీకేమో ఎక్స్పీరియన్స్ అయింది? ఒక ప్రాంతంతో అయితే అంటే అటు ప్రాంతం కానీ ఇటు ప్రాంతం కానీ మొత్తం రాష్ట్రం అంతా ఆదరిస్తే సినిమా అవుతుంది. కానీ డెఫినెట్, కానీ ఈ సినిమా పర్పస్ వేరు కాబట్టి ఇది వేరు. దీని గురించి నేను మాట్లాడలా. ఈ సినిమా పర్పస్ వేరు, దట్స్ ఓవర్, అది అయిపోయింది. డెఫినెట్ గా అందరూ కలిసి తర్వాత అయినా సరే ఒక రాష్ట్రం ఇప్పుడు సమైక్యంగా ఉన్నా విడిపోయినా గానీ అందరూ ఆదరించాల్సిందే. ఇప్పుడు రేపు పొద్దున తెలంగాణ విడిపోయింది అనుకుందాం. తెలంగాణలో వేరే మామూలు సినిమాలు ఏం తీసినా గానీ అవి ఒక తెలంగాణలో ఆడితే సరిపోదు. డబ్బు రాదు కదా, సరిపోదు. ఒప్పుకుంటారు డెఫినెట్ గా. తెలంగాణలో ఒక సినిమా ఎందుకంటే అట్లాగే వాళ్ళు అటు ప్రాంతంలో సరిపోవు. ఎందుకంటే ఇప్పుడున్న బడ్జెట్ బాగా పెరిగిపోయింది కదా సార్. అది మెయిన్, అది విపరీతంగా బడ్జెట్ పెరిగిపోయింది. కాబట్టి అందుకనే మనకి ఈ సినిమాకి నిర్మాత రాకపోవడానికి కారణం అది. 10 జిల్లాల సినిమాకి ఎందుకు రావాలి అనేదానే రీజన్ అది. ఎందుకంటే వాళ్ళు ముందే గమనించారు. వాళ్ళు తెలియగలరు కదా పెట్టుబడి పెట్టేవాళ్ళు. ఎవరైనా న్యాయం కదా సార్, అది వాళ్ళ వైపు న్యాయం కూడా ఉంది కదా. రూపాయి పెడితే రూపాయికి కనీసం లాభం నష్టమైనా రాకూడదు అనుకుంటారు కదా. ఆ రూపాయి కోసం రాదా అనుకుంటే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? వాళ్ళకి కూడా రీజన్ ఉంటది కదా. సో సేమాంధ్ర వాళ్ళకి ఏమన్నా చెప్తారు అప్పుడు మీరేమన్నా? అంటే ఒకటే నేను అప్పీల్ అయినాడు సార్. ఇప్పుడు మనం కలిసి ఉందాం అనుకుంటాం కదా సార్, కలిసి ఉంటే కలుసుకోవాలనుకుంటాము. మరి అట్లా అంత మంచి మనసే ఉంటే ఇప్పుడు ఈ తెలంగాణ బాధల్ని ఆవేదనని సినిమా తీసి చూపించాము. అది చూసి కనీసం ఓదార్చండి. కరెక్టే, కానీ అది చెప్పే తీరు ఉండాలి కదా. అనేది చెప్పే తీరు అద్భుతంగా ఉంటుంది. మీరు చెప్పడం కాదు, ఇది ఒకళ్ళతో రాలా ఈ గ్యాప్ గానీ వైషమ్యం అనేది. అది మీరు ఒక డైరెక్టర్ కాదు, ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు కూడా అయ్యారు. ఉద్యమకారుడు కాదు కానీ ఉద్యమ అభిమాని. ఓకే పని అంతవరకైనా ఉద్యమకారుడు కాలే. ఇంకా ఉద్యమకారుడు అంటే ఉద్యమంలో పాల్గొంటున్నారు కానీ నాయకత్వమో లేకపోతే మీరు మామూలు ఒక పై స్థాయి నాయకుల సంగతి వదిలేసేస్తే కింది సామాన్య ప్రజల మనోభావాలను గాయపరిచారనేది తెలంగాణ నాయకులు. అవును, అటు వాళ్ళు ఎట్లయితే కనుక అప్పుడు మీరు ఇందాక అన్నారే రాజీనామాల వల్ల ఇక్కడ వాళ్ళు ఎట్లాంటి భావావేశాన్ని కలిగించారు. సేమ్ కేసు కొంతమంది నాయకుల ప్రకటనల వల్ల సామాన్య జనాలు హట్ అయ్యారు. అది ఉంటుంది, అది ఉంది. సో దానివల్ల ఇట్లాంటివన్నీ భవిష్యత్తులో ఇట్లాంటివన్నీ అయితే సార్ నేను అది కూడా ఫస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా ప్రజలకు, కళాకారులకు, గౌలకు, ప్రాంతాలకు వ్యతిరేకం కాదు. నేను ఎవరిని గాయపరచకుండా, ఎవరిని హట్ చేయకుండా సినిమా తీస్తున్నాను. ఇది ఎవరైనా హట్ అయితే పెట్టుబడిదారులు హట్ అవుతారు తప్ప స్వార్థ రాజకీయ నాయకులు హట్ అవుతారు తప్ప స్వార్థ రాజకీయ నాయకులు ఎక్కడ అన్ని చోట్ల కళాకారుడికి అసలు ప్రాంతం కులం ఉండకూడదు. కాబట్టి నేను ఒక సోషల్ కాన్స్ తో తీస్తున్నా, మానవ సంబంధాలు తెగిపోకుండా ఉండటం కోసం తీస్తున్నాను. కాబట్టి నేను ఎవరిని హట్ చేయాల్సిన అవసరం నాకు లేదు యాక్చువల్ గా. ఎందుకంటే ఒక కళారూపం అనేది అద్భుతమైన కళారూపం.
దాంట్లో ఒక ఏదన్నా టార్గెట్ వ్యవస్థను టార్గెట్ చేయాలి తప్ప వ్యక్తులను టార్గెట్ చేయాల్సిన అవసరం. అందుకే నా సినిమాలో వ్యక్తులు ఉండరు, వ్యవస్థను రిప్రజెంట్ చేశాను. అంతే, ఇష్యూ ఉంటుంది. కాబట్టి నేను హట్ చేయలేదు, ఒక డాక్యుమెంట్ చేశాను. నేను ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఒక డాక్యుమెంట్ చేశాను, దాన్ని చూడండి. ఎందుకంటే ఎవరిని హట్ చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు అని క్లియర్ చెప్పడం జరిగింది. కానీ అది ఎంత ఎవరికైతే మెసేజ్ వెళ్ళాలో అంతవరకు వెళ్ళలేదు, వెళ్ళకు ఉండొచ్చు. బట్ ఇప్పుడు వెళ్తే బాగుంటుంది. మీరు చెప్పండి సినిమా. అదే అనేది కొంత తెలంగాణ వాదులో కొంచెం అసంతృప్తి. ఎందుకంటే మీరు టాలెంట్ హంట్ అనేసి ఇక ఆర్టిస్టులు కొంతమంది సెలెక్ట్ చేసి కూడా సరైన అవకాశం ఇవ్వలేదని ఒక. అయితే అందరికి మనం ఇవ్వలేం కదా సార్. మనది అంటే ఒకటే సినిమా. ఈ సినిమాలో మనం ఎంతవరకు వెళ్తాము? సినిమాలు ఎన్ని క్యారెక్టర్లు ఉంటాయి అంటే మనకు వచ్చింది 10,000 మంది వచ్చారు సార్. ఇప్పుడు మనకు ఆంధ్రజ్యోతి నుంచి కావచ్చు, తర్వాత ఛానల్ నుంచి కావచ్చు, ఒక 10,000 మంది దాకా వచ్చారు. 10,000 మందిని ఈ సినిమాలో మనం పెట్టుకోవాలి. ఇంపాసిబుల్ కదా, కొంతమంది సెలెక్ట్ చేస్తారు, కొంతమంది పైగా క్యారెక్టర్ బట్టి సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు అద్భుతమైన టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి మన సినిమాలో క్యారెక్టర్ ఉండదు. వాళ్ళకి పెట్టుకుని కూడా మనం ఏం చేయలేము. ఇట్లా క్యారెక్టర్ బట్టి కూడా సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇంకా ఓపెన్ గా మాట్లాడాలంటే జగపతి క్యారెక్టర్ ని కొత్త అతన్ని తెలంగాణ అతను పెట్టుకుందాం అనుకున్నాం. సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఫిజికల్ గా చూస్తే స్టన్నింగ్ ఇది ఉంటుంది అపీరెన్స్, కానీ భావ ప్రకటనలో ఎమోషనల్ రావటం లేదు. ఎందుకంటే తను ట్రైన్ అప్ కాలేదు. ఇప్పుడు అతనికి శిక్షణ లేదు. సో అతను శిక్షణ చేసి చేయాలంటే చాలా టైం పడుతుంది. అప్పటికి 1.5 month టైం. 1 కోటి రూపాయల బడ్జెట్ పెరుగుతుంది. టైం కూడా మనకు టైం కూడా లేదు. 31st టార్గెట్ ఉంది మనకి, December 31st కదా, అందుకోసం కదా పరిగెత్తింది. 31st రిపోర్ట్ ఇచ్చేయాలి కదా మనకు. ఆ 31st ఒకటే గుర్తొస్తుంటది నాకు. అట్లా టార్గెట్ ఉంది. అప్పటికి 1.5 month టైం ఇచ్చాము. అప్పటికి కూడా అనుకుంది కనెక్ట్ అవ్వాలి. ఫైనల్ గా వచ్చేసరికి సినిమాకి వచ్చేసరికి థియేటర్లో కూర్చున్న తర్వాత నేను తెలంగాణ ఆంధ్రాన్ని మర్చిపోతా. థియేటర్కి వచ్చిన తర్వాత మర్చిపోయి మనం ఏం చూపిస్తున్నాము, మనం ఏం చెప్పగలుగుతున్నాము, దాంట్లో మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయా, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయా, అపీరెన్స్ బాగుందా, డైలాగ్ అన్ని కౌంట్ లోకి వస్తాయి. సో అది కేవలం ఉంటే బాగుండేది అంటారు, ఎవరైనా అంటారు. న్యాయమైన ప్రేక్షకుడు, ప్రతి ఒక్క ప్రేక్షకుడు న్యాయంగానే ఆలోచిస్తాడు కదా. న్యాయ నిర్ణేతలు వాళ్ళే. కాబట్టి అక్కడ దొరికిపోవటం కంటే కూడా ఒక స్క్రీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని పెట్టుకోవడం వల్ల ఒక ఉదాత్తమైన పాత్రకి న్యాయం చేసినట్టు అవుతుంది. అందుకోసం ఎంత అద్భుతంగా చేశాడు. మీరు సినిమా చూస్తారు కదా రేపు, చాలా అద్భుతంగా చేశాడు జగత్ బాబు, చాలా బాగా చేశాడు సార్. రోమాలు అట్లా నిక్కబడుస్తాయి సార్, ఉద్వేగానికి లోన్ అవుతాం. చాలా బాగా చేశాడు. సో అదంతా అప్రిసియేషన్ అంతా ఉంది కదా ఇప్పుడు. నెక్స్ట్ ఉత్తరాంధ్ర ఉద్యమం మీద ఇద్దాం అనుకుంటారా సినిమా? అంటే యాక్చువల్ గా నాకు ఉత్తరాంధ్ర అంటే ఇప్పుడు ప్రజెంట్ కాదు, కానీ సాయుధపోరాటం తర్వాత మళ్ళీ ఉద్యమం త్యాగం అంతా శ్రీకాకుళము పరిసర ప్రాంతాల్లో జరిగింది సార్. అది చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉండేది. వంగపండు గారి ఏం పిల్లల వస్త దగ్గర నుంచి ఆలోచన ఉంది. అయితే ఈ మధ్య డిస్కషన్ లో మరి నేను పల్నాడు బ్యాక్గ్రౌండ్ లో తీసాను సార్, జయమన్ దగ్గర. రాయలసీమ బ్యాక్గ్రౌండ్ లో చేసాం, తెలంగాణ బ్యాక్గ్రౌండ్ లో చేసాం, మళ్ళీ తెలంగాణ బ్యాక్గ్రౌండ్ లో చేసాం. సరే కష్టం నష్టం ఉంది అక్కడే. సో ఆ 3 జిల్లాల్లో త్యాగం ఎక్కడ ఉంది అక్కడే ఉంది. ఎందుకంటే సరే కోస్తాంధ్ర నుంచి వెళ్ళిపోయిన నాయకులు త్యాగం చేశారు, కానీ వాళ్ళు పోరాడింది కూడా అక్కడే కదా, ఆ ప్రజల కోసమే పోరాడారు. ఎందుకంటే పెద్ద వాళ్ళంతా ఇప్పుడు చాలా మంది కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళి నెల్లూరు జిల్లా ప్రాంత్యాగం చేశారు. కానీ చైతన్యపరిచింది ఆ ప్రజలనే, పోరాటంలో సిద్ధం చేసింది ఆ ప్రజలనే. కాబట్టి అక్కడే ఉద్విగ్నత ఉంది, అక్కడే ఇంకా ఇప్పటికీ అక్కడ అసమానతలోనే ఇప్పటికీ పేదరికం ఉంది. కాబట్టి దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలనేది ఆలోచన ఉంది. అయితే 10 జిల్లాలు ఇప్పుడు వచ్చిన ఆలోచన అంటే 10 జిల్లాలను పెట్టుకుని తీస్తేలే ఇట్లుంటే ఇప్పుడు 3 జిల్లాలను పెట్టుకుని తీస్తే పరిస్థితి ఏంటనేది అర్థం కాలేదు. అంతే కదా సార్, అంతే ఆలోచించాలి. అంటే అది వేరుంటుంది. అది ఒక ప్రాంతం అని కాకుండా ఇక్కడ విడగొట్టే ప్రాంతం కాదుగా, పీరియడ్ కూడా వేరే ఉంటుంది, నేపథ్యం అది పీరియడ్ కూడా వేరే ఉంటుంది కదా. మనం ఏమైందంటే ఇది అసలు మీరు ప్రజెంట్ కరెంట్ ప్రాబ్లం చెప్పాము. ఈ కరెంట్ ప్రాబ్లం ఏంటంటే అందరిలో ఇప్పుడు ఒక రకరకాల భావాలకు దారితీసి ఉంది, డిసైడ్ అయిపోయి ఉన్నారు. మనం ఎన్ని మాటలు చెప్పినా కానీ డిసైడ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా దాని ప్రభావం అన్నిటి మీద పడుతుంది, ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. అందుకే ఆ భయం పడుతుంది మీకు. 10 జిల్లాలకే దిక్కులేదు, 3 జిల్లాలు పెట్టుకుని చెప్తాను, అంతే కదా సార్. సో నెక్స్ట్ మీరు చిరంజీవి ఏమో ఆగిపోయింది అనుకోండి, ఆ రకంగా బాలకృష్ణతో కూడా తీద్దామని ఎందుకు అని ఆపేసుకున్నారు? అప్పుడు హరికృష్ణ గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ అనుకున్నాం. కరెక్ట్ గా అప్పుడు ఎలక్షన్లు వచ్చాయి. ఇప్పుడు ఆయన హరికృష్ణ గారు చేసే పరిస్థితి లేదు. అట్లా డిలే అయిపోయి అది టోటల్ క్యాన్సిల్ అయింది. అదొక 1 year టైం వేస్ట్ లేదు. సో మీరు సినిమాల్లో ఉంటూ పాలిటిక్స్ లో కూడా యాక్టివ్, అంటే ముఖ్యంగా తెలుగుదేశంలో చాలా కాలం ఉన్నారు కదా.
చాలా కాలం అంటే ఒక 7-8 months సార్. 7-8 months అంతే. ఎలక్షన్ ముందు బాలకృష్ణ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. పిలిపించి పార్టీలోకి రావాలి, సర్వీస్ చేయాలన్నప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. నాకు కొంచెం ఈ ఎన్నికల పార్టీల మీద, ఓట్ల పార్టీల మీద ఇంట్రెస్ట్ లేదు సార్ నాకు అంటే. లేదు, నువ్వు రా, ఇలాంటి వాళ్ళు కావాలి, కొంత కాన్సెప్ట్ ఉంది నీకు అంటే. జయమందిర అలాంటి సినిమాలు తీసిన కాన్సెప్ట్ ఉంది, నీ గురించి అందరూ చెప్తున్నారు, బాగా చెప్తున్నారు, నువ్వు వస్తే బాగుంటుంది అదని చెప్పేసి బాగా అంటే. సరే నేను మళ్ళీ అంటే ఇమీడియట్ గా ఏమి చెప్పలేదు సార్, కానీ లోపల కొంచెం రీథింకింగ్ లో పడ్డారు. నేను ఆలోచించి చెప్తానని చెప్పి. అందుకని చాలా పెద్ద పిలిచి అడిగినప్పుడు మనం సున్నితత్వ చెప్పలేరు, చెప్పలేను. కానీ నల్గొండ లోక్సభకు పోటీ చేసేదాకా వెళ్ళింది కదా, అభ్యర్థి పరిశీలనకి వచ్చింది కదా, పోటీ చేయడానికి. రెండోసారి మూడోసారి కూడా మీటింగ్లు జరిగాయి. మూడోసారికి సరే సార్ అన్నాను. అయితే అప్పుడు సరే అనడానికి రీజన్ ఏంటంటే ఆయన తెలంగాణకు మద్దతు ఇస్తున్నాం అనేది ఆయన డిక్లేర్ చేయలేదు, కానీ తెలంగాణ అంశాన్ని పెట్టుకుంటున్నాను, అది ఉండాలి. దాని మీద డిబేట్ కూడా జరిగింది మా ఇద్దరి మధ్యలో జరిగింది. తర్వాతనేమో ఈ నక్సలైట్ పార్టీలకు సంబంధించి టీడీపీ కాలంలో ఎవరైతే సామాన్యులు వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా విడుదల చేసి ఆ కార్యక్రమంలో వరవర వీళ్ళంతా కూడా మాట్లాడారు. దాన్ని కూడా మీరు మేనిఫెస్టోలో పెడితే బాగుంటుందని సజెషన్ చేయడం ఆయన ఇమ్మీడియట్ యాక్సెప్ట్ చేశారు. ఓహో, బానే ఉంది మనకి ఇక్కడ రాజకీయం తర్వాత తెలిసి బానే ఉంది. మనం చెప్పగానే విన్నారు కనుక డెమోక్రటిక్ గా, చాలా డెమోక్రటిక్ గా ఉన్నాడు. నిజంగా కూడా కొంత డెమోక్రటిజం నేను వ్యక్తిగా ఆయన నేను గౌరవిస్తాను సార్, వ్యక్తిగా నేను గౌరవిస్తాను. సరే, అవి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఇప్పటికీ ఆయన గౌరవిస్తాను. నేనంటే కూడా ఆయన చాలా ప్రేమ ఉంది సార్, చాలా కన్సర్న్ ఉంది. సరే, నల్గొండ పార్లమెంట్ చేయాలంటే సరే అన్నాను కానీ పార్టీలో జాయిన్ అవ్వలేదు, ఇప్పటికీ జాయిన్ అవ్వలేదు, అదే విషయం అన్నాను. కాకపోతే అందరితో మాట్లాడుకొని చెప్పాలన్నాను. నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్, కొంచెం పెద్దవాళ్ళందరితో మాట్లాడితే కొంతమంది ఏమో ఎందుకు రాయనీకి రాజకీయాలు అన్నారు, సినిమాలు చేసుకోకుండా. కొంతమంది ఏమో చేయి బానే ఉంటుంది, ఏముంది సినిమా వాళ్ళంతా రాజకీయాల్లోకి వస్తున్నారు కదా, పైగా నీకు ఎక్కువ జిల్లాలో నీకు కొంచెం ఉంది కదా చేయమన్నారు. సరే, నేను కూడా అనుకున్నాను. కానీ బాబు గారు కూడా చాలా సిన్సియర్ గా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే సిపిఐకి సిపిఎం కి ఇవ్వాల్సిన పరిస్థితి, సీట్ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది, మీకు ఛాన్స్ ఇవ్వలేదు. తర్వాత మల్కాజ్గిరి ఇస్తా ఉన్నారు, అనౌన్స్ చేశారు. కానీ నేను హాఫ్ హార్టెడ్ గా ఉన్నాను, ఆయన కూడా హాఫ్ హార్టెడ్ ఉన్నాడు. ఇక్కడ పెడితే గెలుస్తామో లేదా నాకైతే నమ్మకం పోయింది. పైగా డబ్బు ప్రధానం ఉంటుంది, నాకు అర్థమైపోయింది. దగ్గరగా చూసేసరికి అర్థమైపోయింది మనకు వర్కౌట్ కాదనుకుంటా, ఇదేదో డబ్బులతో పల్లెట్టు కాదు. సో ఇప్పుడు టీఆర్ఎస్ వెళ్తారా? లేదు సార్, అసలు ఈ రాజకీయాలు అనేదే వద్దనుకుంటున్నాను సార్. ఫైనల్ గా జ్ఞానోదయం కలిగిందా? ఎందుకంటే ఈ ఓట్లు, డబ్బుతో కూడిన రాజకీయాలు అయితే నాలాంటి వాడికి అచ్చరవసరం. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కదా, కావచ్చు, కానీ ఎన్నికలు ఉన్నాయి కదా, దానికి కూడా ఎన్నికలు ఉన్నాయి కదా, దానికి డబ్బు కావాల్సిందే. ఎవరికైనా డబ్బు కావాల్సిందే. అయితే తక్కువ ఎక్కువలు ఉంటాయి. ఒక పార్టీ ఎక్కువ చేస్తారు మీకు సినిమా సార్. మీ పిల్లలు ఒకడేమో 6th చదువుతున్నారు సార్, ఇప్పుడు పాప 2 years. ఓకే, చిన్నపిల్లలు, వాళ్ళు చాలా జీవితం ఉంది. సో ఇక నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇమీడియట్ గా ఉన్న మీ సమస్య ఏంటంటే సినిమాకి అప్పులు తీరాలి, గొసిలువ తీయాలి. గొసిలువ తీయాలి, అంతే కదా సార్, ఆ జీవితం అది. అదే. సో ఆ సినిమా సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు కానీ ఫస్ట్ అప్పులు తీరాలి, మళ్ళీ అమ్మేసుకుని ఇల్లు అదంతం కొనుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. సో మీ కోరిక నెరవేరాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్.